గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నేతల మధ్య గలాటా జరిగింది. నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ను కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ తోసేశారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో ఈ గొడవ చెలరేగింది. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ గల్లాలు పట్టుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్ పక్క కూర్చునే విషయంలో గొడవ మొదలైంది. గొడవ పడుతూ ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విహెచ్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొడవ ఆపాలి అని పొన్నం ప్రభాకర్ చెప్పినా ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వినలేదు. గొడవ పడుతున్న వారికి అక్కడి నేతలు అడ్డుకున్నారు. గొడవ మొదలు కావడంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. అయితే ఈ గొడవపైన స్పందించారు ఫిరోజ్ ఖాన్. కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది కలిగింది అన్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవ అయింది అన్నారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వాడు అన్నారు ఫిరోజ్ ఖాన్. ఆ చైర్ల మీద కూర్చోడానికి ఆ విఐపి చైర్స్లో అక్కడనే మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆయన ఉస్మాన్ అల్ హాజరీ నాకు పెద్దన్న, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్. ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా ఆయనకు. ఆయన నాకు నూకినారు. ఆ చైర్ ఉన్నది వెనుక, రైట్. మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ, ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. జై హింద్. మొత్తం అది ఆ విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ అల్ హాజరీ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనుక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, రైట్. స్మాల్ ఇష్యూ, it has been solved.